హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మనం పాలల్లో వేసుకునే బాదం పౌడర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ ఇన్స్టెంట్ బాదం పొడిని పిల్లలైనా పెద్దలైనా తీసుకున్నారంటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అలాగే పాలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా బాదం పౌడర్ని వేసుకొని తాగారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా ఈ బాదం పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా బాదం పౌడర్ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు దాకా బాదం తీసుకోవాలి. అలాగే 1 పావు కప్పు జీడిపప్పుని తీసుకోవాలి. అలాగే 1 పావు కప్పు దాకా పిస్తా పప్పుని తీసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం చేసేది బాదం పౌడర్ కాబట్టి బాదంని ఎక్కువగా వేసుకోవాలి. బాదంలో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండడం వలన ఒంటికి చాలా మేలు చేస్తాయి. ఈ బాదం పాలు పిల్లల ఎదుగుదలకు బాగా తోడ్పడతాయి. కావాలంటే వీటిలో మీరు వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 4-5 నిమిషాలు రోస్ట్ చేసినట్లయితే ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఒక 8 నుంచి 10 వరకు ఇలాచీలను వేసుకొని మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ ఇలా కోర్సులా గ్రైండ్ చేసుకోవాలి. బాదం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే ముద్దలా అయిపోతుంది. 1 కప్పు బాదం తీసుకున్నాం కదా, 1.5 కప్పు షుగర్ పౌడర్ అయితే సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ మీరు షుగర్ పౌడర్కి బదులు షుగర్ తీసుకున్నట్లయితే 2 కప్పుల దాకా తీసుకోండి. బాదం పౌడర్ని పాలల్లో వేసుకునేటప్పుడు కూడా మనం షుగర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పాల పౌడర్ని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పాల పౌడర్ లేకపోతే స్కిప్ చేయవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే గ్రైండ్ చేసేటప్పుడు కాస్త కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు. అంతే, ఇన్స్టెంట్ బాదం పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పాలల్లో ఎలా మిక్స్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. 1 గ్లాసు వేడి పాలని తీసుకొని ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా 1 నుంచి 2 స్పూన్ల దాకా బాదం పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా బాదం పాలు రెడీ అయిపోయాయి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే 1 నుంచి 2 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ఓసారి బాదం పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం పాలని చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా బాదం పౌడర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేసి తెలుపగలరు. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.